హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. మమతలు పొందిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు పొందిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు పైరెడ్డి బాలరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, పైరెడ్డి సుధారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పైరెడ్డి జత్రుతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సుబ్బవరపు శిరీషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి రెడ్డి వెలంగడిరావు మరియు మేరీ సుశీల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమళ్ళు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. దాసరి భాస్కర్రావు లక్ష్మీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని సంపత్ కుమార్, వినూత్న, సంతోష్ కుమారి, రాంబాబు, ఆనంద్ కుమార్, వసంత కుమారి, ప్రీతం, గౌతమ్, రోహిత్, రన్విత, రుత్విక కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ సెబాస్టియన్ చర్చ్ పుట్టినరోజు జరుపుకుంటున్న దుగ్గింపూడి విజయ సునీల్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేసినందుకు మరియు కుటుంబంపై కురిపించిన ఆశీర్వాదాలకు ఫాతిమా మాతకు కృతజ్ఞత బలి దుగ్గింపూడి స్వర్ణ, రోనిత్, దుగ్గింపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్,
గాలి నమ్రత మరియు అనురాగ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా కథీడ్రల్ విచారణ కీర్తిశేషులు గాలి అరుణకుమారి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి అనురాగ్, నమ్రత, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోనిత్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం వంగాయిగూడెం విచారణ నందమూరి ఆదాము గారి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు ఏసు మణెమ్మ గారి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ ఆనందరావు, సుజాత, శాంతరాజు, జోస్ మేరీ, ఫాదర్ సురేష్, నోవాహు, కంబం అలివేలు, సుదర్శన్, సరిపల్లి శ్యామల, సందీప్, మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు నందికోళ్ళు పీటర్ రాజేశ్వరి గారి 7వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఎన్ అనిల్ కుమార్ మరియు పూడి మాణిక్యరాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు పరిచర్య యాత్ర, స్త్రీల ప్రమోద పాత్ర. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా ఈరోజు మనము శ్రీ సభతో కలిసి పునీత ఆంద్రయ కిమ్ తయగోను యాజకుని సంస్మరణను మరియు అతని సహచరులు పునీత పౌలు చోంగు హసంగు, కొరియా దేశ వేద సాక్షులు వీరి యొక్క పండుగ కొనియాడుతూ ఉన్నాము. క్రీస్తు కొరకు వారు తమ యొక్క ప్రాణమును సమర్పించి ఉన్నారు. అదేవిధంగా మనము కూడా ప్రభు యొక్క పరిచర్యలో పాల్గొనాలి, ప్రభు యొక్క ప్రేమకు పాత్రులం కావాలి, ఆయన యొక్క వాక్యంలో జీవించాలి, ఆ వాక్యం కొరకు మన జీవితాన్ని సమర్పించాలి. ఈనాడు సువార్తలు అదే చూస్తూ ఉన్నాం. అతని శిష్యులు మరియు కొంతమంది స్త్రీలు కూడా ఆయన పరిచర్యలో ఎంత చురుకుగా పాలుపంచుకుంటూ ఉన్నారో మనము గ్రహించగలము. అంటే ప్రభు యొక్క పరిచర్యకు అందరూ పాత్రులే, స్త్రీ పురుష అన్నటువంటి భేదం లేకుండా అందరూ కూడా ప్రభు యొక్క పరిచర్యలో పాల్గొనాలి అని ఈనాడు మనం గ్రహిస్తూ ఉన్నాము. ఇటువంటి సమయంలో ఈ యొక్క పునీతుల నుండి, వేద సాక్షుల నుండి మనము ఒక ప్రేరణ పొందుకుందాం. ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పించుదాం. అటువంటి శక్తిని దయచేయమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మన పాపమును ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తుల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ప్రపంచమంతటా నీ దత్తపుత్రి పుత్రుల సంఖ్యను అధికము చేయుటలో ప్రమోదము చెందితివి. పునీత అంద్రయ్య తెయోగోను అతని అనుచరుల రక్తమును క్రైస్తవులను పంటను సమృద్ధిగా ఫలింపగలిచి విత్తనముగా రూపొందించితివి. కావున మేము వారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా క్రైస్తవ విశ్వాసములో బలపడినట్లును, వారి ఆదర్శవంతమైన జీవితము ద్వారా మేము దైవానుగ్రహం పొందినట్లును కృప చూపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు లేవనెత్తబడనిచు మీ విశ్వాసము వ్యర్థము. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడననే కదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? అదే నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదనే కదా దాని అర్థము. మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తననుటచే దేవుని విషయములో మేము అసత్యమాడినట్లే. ఏలైనా మరణించిన వారు జీవంతో లేవనెత్తబడరు అనున్నదియే నిజమైనచో దేవుడు ఆయనను లేవనెత్తనట్లే కదా. మృతులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచంలో అందరికంటేను మనము అత్యంత దయనీయులము. మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. నేను మేల్కొనినప్పుడు నీ దివ్యరూపమును గాంచి సంతృప్తి చెందుదును. ప్రభు, నీతియుక్తమైన నా మొరను ఆలకింపుము. నీ సహాయము అర్థించుచు నేను చేయి వేడుకోలను వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపుము. అందరూ. నేను మేల్కొనినప్పుడు నీ దివ్యరూపమును గాంచి సంతృప్తి చెందుదును. నీవు నా మొర ఇందువు కనుక నేను నీకు విన్నపము చేయుచున్నాను. నీవు చెవియొగ్గి నా పలుకు లాలింపుము. నీ శరణుజొచ్చిన వారిని నీవు రక్షింతువు. నీ అద్భుతమైన కరుణను నాకు చూపింపుము. నీ రక్షణను బడసి మేము శత్రువుల నుండి తప్పించుకొందుము. అందరూ. నేను మేలుకొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. నన్ను నీ కంటి పాప వలె కాపాడము. నన్ను మోసం చేయు నా విరోధులు పట్టరాని ద్వేషంతో నన్ను చుట్టుముట్టుచున్నారు. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నేను మేలుకొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. అందరూ. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. నీలాకాశం నుండి
వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాకు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేటుగా దేవుని నోట నుండి ఏతించిన ఈ వాకు మానవ హృదిలో నాటి ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. రాళ్ళు ముళ్ళు నడిచే నేల ఫలమిస్తుందిగా, 30, 60, 100 ఫలమిస్తుందిగా. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. హల్లెలూయా హల్లెలూయా ఆనందమానందమే. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 8వ అధ్యాయము వచనములు 1 నుండి 3 వరకు. యేసు పట్టణములందును గ్రామములందును పర్యటించుచు దైవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను. 12 శిష్యులను అపవిత్రాత్మల నుండి రోగముల నుండి స్వస్థులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి. 7 దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలేనా అనబడు మరియమ్మ, హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహాన్నయు, సుసన్నయు మరియు వారి స్వంత వనరుల నుండి వారి నిత్యావసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది ఇతర స్త్రీలను వెంట ఉండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. యేసు పరిచర్య యాత్ర, స్త్రీల ప్రమోద పాత్ర. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఒకవైపు కొరియా దేశపు వేద సాక్షుల గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ఏ విధంగా వారు ప్రభు యొక్క పరిచర్యలో సంపూర్ణంగా పాలుపంచుకొని ప్రభు కొరకు జీవించారు. ఆ సత్యము కొరకు, ఆ సువార్త కొరకు తమ ప్రాణమును ధారపోసి ఉన్నారో మనము చూస్తూ ఉన్నాం. వారి నుండి ప్రేరణ పొంది మనమందరం కూడా ప్రభు యొక్క పరిచర్యలో చురుకుగా, చైతన్యవంతంగా పాలుపంచుకోవాలి. అటువంటి ఒక అంశాన్ని మనం నేటి సువార్తలో కూడా చూస్తూ ఉన్నాము. నేటి సువార్తలో యేసు పరిచర్య చేస్తూ ఉంటే తమ వంతు భాగముగా స్త్రీలు కూడా అనేక మంది ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. ఆయన పరిచర్యలో భాగస్థులవుతూ ఉన్నారు. ఆయనకు తోడ్పాటుగా ఉంటూ ఉన్నారు. వారి వారి స్వంత నిధుల నుండి ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సన్నివేశం మనము ధ్యానిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, యేసు పరిచర్య యాత్రలో స్త్రీల ప్రమోద పాత్ర గురించి ధ్యానిస్తూ ఉన్నాం. నేటి సువార్తలను మొదటి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ప్రతి పట్టణమునకు పర్యటిస్తూ ఉన్నాడు, ప్రతి గ్రామమునకు వెళ్తూ ఉన్నాడు, దైవరాజ్య సువార్త గురించి బోధిస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తండ్రి యొక్క సువార్తను, ప్రేమ సువార్తను, పరలోక సువార్తను, రక్షణ సువార్తను ఈ లోకానికి అందించడానికి. అటువంటి పరిచర్యలో
ఎల్లప్పుడూ కూడా ప్రభువు నిమగ్నమై ఉన్నాడు. అంతేకాదు ఆ పరిచర్యను కొనసాగించడానికి తాను ఎన్నుకున్నటువంటి 12 మంది శిష్యులు కూడా ఆయనతో పాటు ఉన్నారు. అనేక మంది స్త్రీలు ఉన్నారని మనము గ్రహిస్తూ ఉన్నాము. అంటే స్త్రీల పాత్ర కూడా యేసు ప్రభు యొక్క ప్రబోధనలో ఎంత గొప్పగా ఉందో, నేటి స్త్రీ సభ ప్రబోధనలో కూడా స్త్రీల పాత్ర బలంగా ఉండాలి. మనం కేవలము స్త్రీలను అనేక మార్లు గుడిలో పరిశుభ్రపరచడానికి, గుడిని నీట్గా పెట్టడానికి, ఆల్టర్ డెకరేషన్ చేయటానికి, లేదా పండగలలో కొద్దిగా సహాయం చేయడానికి మాత్రం పిలుస్తూ ఉంటాము. కానీ పరిచర్యలో వారికి తగిన స్థానాన్ని, సమయోచిత భాగాన్ని వారికి ఇస్తూ ఉన్నామా? వారిని భాగస్థులుగా చేయాలి. ద్వితీయ వాటికన్ మహాసభ పత్రాలలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ప్రభు యొక్క పరిచర్యలో తమ వంతు సహకారాన్ని అందించాలి. అదేవిధంగా స్త్రీలు కూడా ప్రధాన భూమికను పోషించాలి అని ప్రభువు నుండి మనము దీన్ని ఆనవాయితీగా తీసుకుంటూ ఉన్నాం. మనం గమనించగలం. లూకా సువార్తలో ఉంటూ ఉన్నాం. లూకా సువార్త ప్రకారం యేసు ప్రభువు తన యొక్క పరిచర్యలో అనేక నూతనత్వాన్ని ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఆనాటి యూదా సాంప్రదాయంలో స్త్రీలకు సముచిత స్థానము లేదు. వారు దేవాలయానికి రావచ్చు, రాకపోవచ్చు. వారు 100 మంది వచ్చినా సరే అక్కడ ప్రార్థన ప్రారంభం కాదు. కనీసం 5 మంది పురుషులు ఉండాలి. అంటే ఏ విధంగా స్త్రీలను దేవాలయం వెలుపల ఉంచుతూ ఉన్నారు. ఆ తోరాను చదవడానికి వారికి అవకాశం ఇవ్వకుండా దాచిపెడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవాలయంలో ఎప్పుడు కూడా వారికి సమయోచిత స్థానం లేదు. అటువంటిది ప్రభు ఒక నూతనత్వముతో, పవిత్రాత్మ ప్రేరణతో చిన్నారి బిడ్డలకు ఒక గొప్ప స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. వారి దైవరాజ్యం అంటూ ఉన్నాడు. అదేవిధంగా స్త్రీలకు కూడా ఒక ప్రాముఖ్యతను అనుగ్రహించి వారిని తన పరిచర్యలో భాగస్థులుగా చేస్తూ, అది ప్రభు యొక్క ప్రేమ పరిచర్య, ప్రభు యొక్క సువార్త యాత్ర. ఆ యాత్రలో స్త్రీలు అనేక మంది కూడా తమ యొక్క పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ప్రియులారా, మనము ఈ స్త్రీల పరిచర్య గురించి ధ్యానించుకునే సమయంలో మనము 3 విషయాలు గ్రహించాలి. మొదటిది స్త్రీల అనుసరణ, క్రీస్తు ఆదరణ. రెండవది స్త్రీల సంరక్షణ, క్రీస్తు సువార్త రక్షణ. మూడవది స్త్రీల పరిచర్య, క్రీస్తు పరలోక చర్య. ఈ 3 అంశాలు, స్త్రీల అనుసరణ, క్రీస్తు ఆదరణ, కేవలము పురుషులను మాత్రమే కాదు ఎన్నుకోవడము, అనేక మంది స్త్రీలను కూడా యేసు ఆహ్వానించాడు. మనము మరియ గురించి ధ్యానించుకోవచ్చు. ఎంత ప్రముఖమైన పాత్రను పోషిస్తూ ఉందో. దేవుడు ఈ లోకాన్ని రావడానికి ఒక స్త్రీని కోరుకున్నాడు. ఒక స్త్రీ కావాలని ఆశించాడు. మరియను ఎన్నుకున్నాడు. మరియను తన యొక్క రక్షణ ప్రణాళికలో ఒక ప్రధానమైనటువంటి పాత్రగా ఆమెను ఎన్నిక చేశాడు. స్త్రీ లేకుండా ఈ రక్షణ కార్యాన్ని ప్రారంభించలేదు. అంటే యేసు ప్రభునకు తన జనిత కుమారునికి తండ్రి ఎంత గొప్ప పాత్రనిచ్చాడో, అటువంటి రక్షణ ప్రణాళికను సంపూర్ణంగా చేయడానికి ఈ లోకంలో ఒక మానవ స్త్రీని ఎన్నుకుంటూ ఉన్నాడు. మరియను ఆ యొక్క రక్షణ ప్రక్రియలో భాగస్థులుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి స్త్రీల పాత్ర ప్రధానమైనది. అంతేకాదు, మన సువార్తలో చూస్తున్నాము ఎంతమంది స్త్రీలను యేసు ప్రభు తన యొక్క పరిచర్యలో భాగస్థులుగా చేస్తూ ఉన్నాడు. సమరయ స్త్రీ భౌతిక జీవితం నుండి ఆమెను యేసు ప్రభు నిదానంగా ఆధ్యాత్మిక జీవితంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. అంటే రక్షణ కేవలము పురుషులకు మాత్రమే కాదు, సువార్త పరిచర్య పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలు కూడా దేవుని రక్షణ భాగస్థులు అనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించడానికి ప్రభు ఆ సమరయ స్త్రీని ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నాడు మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, అనేక మందిని ప్రభు ఈ విధంగా తన యొక్క సువార్త కొరకు ఎంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి స్త్రీల అనుసరణ, క్రీస్తు ఆదరణ. మరి రెండవదిగా స్త్రీల సంరక్షణ, క్రీస్తు సువార్త రక్షణ. అంటే స్త్రీలను సంరక్షించడము రక్షణ క్రియలో ఒక భాగము. ఎవరిని కూడా ప్రభువు నిరాకరించలేదు. ఎంతటి పాపాత్మురాలైనా సరే,
మనము యోహాను సువార్త 8వ అధ్యాయం చూస్తూ ఉన్నాము. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని అందరూ లోకమంతా దూషిస్తూ ఉంది, నిందిస్తూ ఉంది. యూదులు రాళ్లతో కొట్టాలని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రము ఆమెను ఆదరిస్తూ ఉన్నాడు, ఆమెను మండిస్తూ ఉన్నాడు, ఒక నూతన జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీవు కూడా దేవుని బిడ్డవే అని ఒక భరోసానిస్తూ ఉన్నాడు. ఇక పాపము చేయకమని ఆమెతో అంటూ ఉన్నాడు. ఎంత గొప్పగా స్త్రీలను యేసు ప్రభు సంరక్షిస్తూ ఉన్నాడు. నేటి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. మరియ మగ్దలేన 7 దయ్యముల పీడనము నుండి ఆమెను ఏ విధంగా విమోచింపజేస్తూ ఉన్నాడో మనం గ్రహించగలం. ప్రేమతో అప్పటి నుండి ఆమె ప్రభుని అంటిపెట్టుకుని ఉంది. నాకు నూతన జీవితం అనుగ్రహించి ఉన్నాడు, దయ్యముల నుండి, అపవిత్రాత్మ నుండి, ఈ యొక్క ఇహలోక వాంఛల నుండి నన్ను బయటికి తీసుకుని వచ్చాడు, పరలోక జీవితాన్ని అనుగ్రహించాలనేటువంటి ఎంతో ఉత్సాహంతో చివరి వరకు మనం గమనించగలము. మరియ మగ్దలేన ఏ విధంగా ప్రభు యొక్క విమోచనాన్ని, అనుభూతిని పొంది ఉందో అప్పటి నుండి అంటి పెట్టుకొని సిలువ వరకు నడిచింది. అంతేకాదు, ఆమె ఉత్థాన క్రీస్తుని ప్రథమంగా చూసే భాగ్యాన్ని కూడా పొంది ఉంది. స్త్రీలకు ఎంత రక్షణ ప్రభు ఇస్తూ ఉన్నాడు, ఎంతగా సంరక్షిస్తూ ఉన్నాడు, వారి పాత్రను ఎంత ఉన్నతంగా పెడుతూ ఉన్నాడో మనము గమనించగలము. లూకాసు సువార్తలో ఇటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా లూకాసు సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో మనము సీమోను అత్త జ్వరంతో బాధపడుతూ ఉంటే యేసు ప్రభు వెళ్ళి ఆమెను కాపాడుతూ ఉన్నాడు, స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా లూకాసు సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో కూడా 18 ఏళ్ల నుండి అపవిత్రాత్మ చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని ప్రభు ఆదరించి ఆమె నుండి ఆ అపవిత్ర ఆత్మ తొలగిస్తూ ఉన్నాడు. ఒక మాట అంటాడు, చాలా చక్కని మాట ఆయన అంటూ ఉన్నాడు. 13వ అధ్యాయము 16వ వచనములో, ఈమె అబ్రహాము పుత్రిక, 18 సంవత్సరముల నుండి సైతాను బంధకములో ఉన్న ఈమెను విశ్రాంతి దినమున స్వస్థపరచుట తగదా అని విశ్రాంతి దినాన్ని కూడా లెక్క చేయకుండా స్త్రీకి విముక్తిని అందిస్తూ ఉన్నాడు, స్త్రీని సంరక్షిస్తూ ఉన్నాడు. ఇంకా మనము ముందుకు వెళ్ళినప్పుడు నేటి అధ్యాయంలోనే లూకాసు వార్త 8వ అధ్యాయంలో 43వ వచనంలో కూడా 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఆయన విముక్తిని కలిగిస్తున్నాడు. కాబట్టి కేవలము స్త్రీలను తన యొక్క పరిచర్యలో భాగస్వాములు చేయడం మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యంగా వారిని సంరక్షించడం, వారికి కాపుదలగా నిలబడడం, వారిని ఆదరించడం, వారిని ఒక ఉన్నత స్థానంలోకి చేర్చడము, పురుష జాతితో సమానంగా వారిని లేవనెత్తడం, తన యొక్క పరిచర్యలో ప్రముఖమైనటువంటి ఒక భాగాన్ని వారికి అందించడం. అంటే స్త్రీలంటే ప్రభువునకు ఎంత అభిమానము, ప్రేమ, ఆప్యాయత, అనురాగము మనకు కనిపిస్తుంది. కాబట్టి స్త్రీల సంరక్షణ క్రీస్తు సువార్త రక్షణ. మరి మూడవదిగా స్త్రీల పరిచర్య క్రీస్తు పరలోక చర్య. అంటే ప్రభు ఏ పని చేసినా సరే అది పరలోక చిత్తం ప్రకారమే చేస్తూ ఉన్నాడు. తన యొక్క పరలోక సంకల్పములో స్త్రీలను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనకు ముఖ్యంగా 3 కనిపిస్తున్నారు ఇక్కడ. మగ్దల మరియ, మనం ఆల్రెడీ ఆమె గురించి మాట్లాడుకుని ఉన్నాం. రెండవది హేరోదు గృహ నిర్వాహకుడకు కూజా భార్య యోహాన్న గురించి కూడా మనకు ప్రస్తావన కనిపిస్తుంది. ముఖ్యంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆదరిస్తూ ఉన్నాడు, అతని యొక్క విన్నపాన్ని మన్నిస్తూ ఉన్నాడు, అతని కుమారుని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆ ఉద్యోగి భార్యయే ఈ యోహాన్న. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు తన కుమారునికి నూతన జీవితాన్ని ఇచ్చాడో అప్పటి నుండి ప్రభువును అనుసరించడము, ఆయనకు పరిచయం చేయడము ఆమె మొదలు పెడుతూ ఉంది. ఇవి తర్వాత సుసాన్న, ఆమె గురించి పెద్దగా ప్రస్తావన లేదు, కానీ ఆమె పేరు కూడా లిఖించబడి ఉందంటే ఖచ్చితంగా ఎంతో విశ్వాసంతో, ప్రేమతో ఆమె ప్రభువుని అనుసరించి ఉండాలి. ఈ విధంగా మరియ మగ్దలేన, తర్వాత యోహాన్న, సుసాన్న. ఇంకా మనం చూస్తూ ఉన్నాం పెక్కుమంది ఇతర స్త్రీలు, అంటే అనేక మంది కూడా యేసు ప్రభు పరిచర్యలో భాగస్థులు అవుతున్నారు.
ఇది గొప్ప మార్పు ప్రియులారా, గొప్ప మార్పు. యేసు ప్రభు యొక్క కాలములో స్త్రీలకు ఇంత ఉన్నత స్థానాన్ని ఇవ్వడము గొప్ప మార్పు. ఇది క్రైస్తవ నూతనత్వము. అందుకొరకు మన విశ్వాసములో ఈ తారతమ్యాలు ఉండకూడదు. పెద్ద చిన్న, స్త్రీ పురుషుడు అన్న తారతమ్యం లేకుండా అందరూ కూడా క్రీస్తు సువార్తలో భాగస్థులు కావాలి. ఆ సువార్తను ప్రకటించడానికి అందరూ కూడా ముఖ్యమే. తను పుట్టినప్పుడు ఒక స్త్రీ ద్వారా పుడుతున్నాడు, తనకు ఉత్తరమైనప్పుడు ఒక స్త్రీ ద్వారా తనకు ఉత్తర సందేశాన్ని ప్రభు అందిస్తూ ఉన్నాడు. అంటే తన ప్రతి అంశములో పుట్టుక నుండి చివరి వరకు కూడా స్త్రీల పాత్ర ఎంత గొప్పగా ఉందో మనము గమనించగలము. కాబట్టి స్త్రీలందరికీ కూడా మన స్త్రీ సభలో గొప్ప సముచిత స్థానాన్ని అందించాలి, వారిని గౌరవించాలి. కేవలము ప్రేక్షక పాత్ర కాకుండా ప్రయోజన పాత్ర అందించాలి. ఉత్సాహంగా, చురుకుగా పాలు పంచుకునే స్త్రీలను మనం గౌరవించాలి, ఆదరించాలి, వారిని సంరక్షించాలి, వారిని ఉన్నత స్థితికి తీసుకొని రావాలి. అంత గొప్ప బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ప్రియులారా, ఏ విధంగా ప్రభువు స్త్రీలను తన యొక్క పరిచర్యలో భాగస్థులు చేసి ఉన్నారు, స్త్రీ సభ కూడా నేడు అనేక మంది స్త్రీలను ఆహ్వానించి ఈ సువార్త ప్రబోధనలు వాళ్ళందరినీ కూడా నడిపించాలని కోరుకుంటూ, మనము కూడా మనం ఉన్నటువంటి మన స్థాయిలో కూడా స్త్రీలను గౌరవిస్తూ, వారి యొక్క విశ్వాసాన్ని గౌరవిస్తూ, వారికి సముచిత స్థానాన్ని అందిస్తూ నడిపించిన ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీకును దేవా దయతో నన్ను, చీకును దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను పొందిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నేళ్ళేగా, చెలిమి నేను పొందిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిందిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిందిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. ప్రియ సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, నీ ప్రజలు అర్పించి అర్పణములను దయతో స్వీకరింపుము. పునీత వేద సాక్షుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా లోక రక్షణార్థము మా జీవితములు కూడా నీకు ఆమోదయోగ్యమైన బలులుగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించున్నప్పుడు నీవు మహిమ పరపబడుతున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును ఊరటం దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహపరలోకమందలి నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతిగీతమును ఆలాపించుచున్నది. మేమును దూతల బృందముతో ఏకమై నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును, ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయడకు మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్తరమనమితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశం చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కనితలు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోనూ, పునీతులు ఆంద్రయ్య కిమ్, పౌలు చొంగ్ హసంగు అతని అనుచరులు వారందరితోనూ, ఆది నుండి సేవ చేసిన పునీత అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యొక్క పరిచర్యలో మనమందరం కూడా పరిపూర్ణంగా పాలు పంచుకునేలా ఆత్మశక్తిని దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి నీ కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టక కీడులో ఉండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకుంటున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రాణముసెగు వరవహిని పరలోకానంద ఆరంభమా. ప్రాణముసెగు వరవహిని పరలోక ఆనంద ఆరంభమా. ప్రాణముసెగు వరవహిని పరమేలేడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా. ఇహ పరమేలేడి నరదేవుడా, మహిమను వీడిన విమోచకుడా. నరులతో జీవించు కాంక్షవలెన్ కరుణా చిహ్నము గావించితి. నరులతో జీవించు కాంక్షవలెన్ కరుణా చిహ్నము గావించితి. ఆ ఆ ఆ ఆ ప్రాణముసెగు వరవహిని పరలోకానంద ఆరంభమా. ప్రాణముసెగు వరవహిని. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కన్నట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విన్నోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు
మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించెదను గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వేద సాక్షులను సన్మానించు ఈ తరుణములో మేము మహాయోధులు భుజించు ఆహారముతో పోషింపబడితిమి. తద్వారా మేము విశ్వాస పాత్రముగా క్రీస్తుతో ఐక్యమై జీవించుచు భక్తి విశ్వాసములు కలిగి మానవులందరి రక్షణ కొరకు స్త్రీ సభలో కృషి చేయనట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు సువార్తలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీ రెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెల తీర్చగలను. నా తండ్రి, నా దేవా, నా తండ్రి, నా దేవా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా, నన్ను రక్షించు నా దైవమా. నన్ను రక్షించు నా దైవమా. నన్ను రక్షించు నా దైవమా.